అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ లలితాదేవి సర్వాంతర్యామి అని చెప్తున్నాం. సర్వాంతర్యామి అంటే అర్థం ఏమిటి అంటే అందరిలోనూ అంతరంగా ఉన్నదే లలితా స్వరూపం. అందరిలో అంతరంగా ఉండడం అంటే అర్థం ఏమిటి అని అంటే అందరి యొక్క ఆత్మశక్తి లలిత అని చెప్తున్నారు. అందుకే అంతర్ముఖ సమారాధ్య అన్న, లేకపోతే ఆత్మ విద్య, శ్రీ విద్య అన్న, అంటే లోపల దాన్ని మార్చుకోవడానికి చేస్తున్నదే ఈ విద్య అంతా. అప్పుడు దానికి స్త్రీ పురుషుడు అని ఏమైనా తేడా ఉంటుందా? ఏమీ లేదు కదా. ఎందుకంటే అంతరంగా ఉన్న ఆత్మ అందరికీ ఒక్కటే. అప్పుడు స్త్రీ లేదు, పురుషుడు లేడు, అందరూ ఒక్కటే. ఏంటంటే మన ఆత్మని మనం సంస్కరించుకోవడానికి చేస్తున్నది. ఇక్కడ ఏదైనా సరే అంటే చూడండి, మైలలు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయని ఏమి చెప్పినా అవన్నీ శరీరానికి సంబంధించినవి తప్ప ఆత్మకు సంబంధించినవి అయితే అస్సలు కాదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే ఆత్మ సంస్కరణ చేసుకోవాలి అంటే తప్పకుండా మనం ఈ శ్రీ విద్యా ఉపాసన అందరూ చెయ్యొచ్చు. దానికి తోడు ఇంకోటి ఏంటి అంటే ఇది నిజమైన నిజం. ఆ నిజమైన నిజం ఏమిటి అంటే కొంచెం నచ్చదు జనానికి. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి భువనేశ్వరి దేవి రాజ్యం. ఎందుకంటే అమ్మవారిని భువనేశ్వరి, ఎందువల్ల శ్రీ మహారాజ్ని, మొత్తం ఈ అనేక కోటి బ్రహ్మాండాలన్నీ పరిపాలిస్తున్న తల్లి. ఈ తల్లి రాజ్యంలోట అసలు పురుషులు అనేవాళ్లే లేరట. ఏంటి అంటే మనం ఇక్కడ అనుకుంటున్నాం పలానా వాళ్ళు పురుషులు, పలానా వాళ్ళు స్త్రీలు అని. కానీ ఆవిడ రాజ్యానికి వచ్చేసరికి అందరూ స్త్రీలేట. ఒకే ఒక్క పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడి పేరేంటి అంటే కామేశ్వరుడు. కామేశ్వరుడు తప్ప ఇంకెవరూ పురుషులు లేరు అని చెప్పేసి భువనేశ్వరి రాజ్యంలో చెప్తారు. మరి కామేశ్వరుడు పురుషుడు అయినప్పుడు ఇక్కడ ఉన్న స్త్రీలందరూ ఏం చేస్తున్నారు అని అంటే ఆ పురుషుల్లా మారడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఏంటి అంటే మనలో ఆ కామేశ్వరుడి యొక్క జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే అమ్మంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి అందరూ చేయాల్సింది ఏమిటి అని అంటే పురుషుల కింద మారడం. వాళ్ళనే ఏమని పిలుస్తున్నారంటే అందుకే లలితా శాస్త్రంలో తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ. తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ అంటే అర్థం ఏమిటి? తరుణి అంటే తను తరిస్తూ అందరినీ తరింపచేసే స్త్రీని తరుణి అంటారు. తరుణి అంటే స్త్రీ అని కాదు అర్థం. తను తరించాలి, అందరినీ తరింప చేయాలి. అంటే గురువులందరూ మరి పురుషులు స్త్రీలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు తరిస్తారు, మనని తరింప చేస్తున్నారు. అంటే అక్కడ దాని అర్థం ఏమిటి అంటే ఈ తరుణి ఎలా మారుతాము అని అంటే మూలాధారంలో కొండలిని శక్తి అన్నది అందరికీ స్త్రీయే కదండి. కాబట్టి మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని ఎవరైతే యోగం ద్వారా పైకి తీసుకొచ్చి ఇక్కడ సహస్రారాలో ఉన్న అమృత బాండంతో కలిపి అది స్త్రీ, అది పురుషుడు ఎవరంటే శివయ్య. ఈ కుండలిని శక్తిని అమ్మవారితో పోలుస్తున్నాం. అమ్మవారిని యోగం ద్వారా కింద నుంచి పైకి తీసుకుని వచ్చి ఇక్కడున్న అమృతమైన శివుడితో కలిపి మొత్తం రెండూ కలిసిన ఏదైతే ఉందో ఆ శక్తిని, దాన్నే సోమరసం అంటారు. ఆ సోమరసాన్ని శరీరం అంతా వ్యాప్తి చేసుకోవడాన్నే రహోయాగం అంటారు. అంటే ఆ రహోయాగం ఎవరైతే చేస్తారో వాళ్ళే తరుణి కింద మారుతారు. అందుకే ఏమని చెప్తున్నారు? ప్రయాగే మాధవేశ్వరి. ఆ రహోయాగం చేసినప్పుడు మనం ఎవరి కింద మారుతాంట? ప్రయాగ అంటే అర్థం ఏమిటి? గొప్ప యాగం జరిగే ప్లేసు. ఎప్పుడైతే ఈ గొప్ప యాగం ఈ లోపల జరుగుతుందో అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? అక్కడ ఉన్న దేవత పేరు ఏం చెప్తున్నాం? మాధవేశ్వరి. మాధవ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే సైలెన్స్ అని అర్థం. అందుకే కృష్ణుని కూడా రాసలీలు చేసినప్పుడు అంగన మధ్యలే మాధవ అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఎవరున్నారట? మాధవుడు ఉన్నాడు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో మాధవుడు ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే స్త్రీ. అంటే అక్కడ అంగనం అంటే అర్థం ఏమిటి అంటే ఆలోచన అని కూడా అర్థం. అంటే ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మన బుర్రలో అలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా ఆగడం తెలుసా మనకి? మనం నిద్రపోయినా సరే ఆలోచనలు ఆగవు. అలాంటి ఆగని స్థితిలో ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మన బుర్ర మారే లోపు మధ్యలో ఎవరుంటారట అంటే కృష్ణుడు అంటే మాధవుడు ఉంటారట. ఆ మాధవ అన్న పదానికి అర్థం ఏమిటంటే మనకు తెలియకుండా మనకే ఒక చిన్న కామ్నెస్, సైలెన్స్, నిశ్శబ్దం. అంటే ఆ మాధవుడు కనుక మన బుర్రలో ఉంటే ఎప్పుడు ఎలా ఉంటామని చెప్తున్నారు? నిశ్శబ్దంగా. ఆ నిశ్శబ్దం మనకి రావాలి అంటే మనం ఏ యాగం చేయాలి? ప్రయాగ. ఆ ప్రయాగం గొప్ప యాగం. ఆ గొప్ప యాగం ఎక్కడ జరుగుతోంది అంటే రోజు రహోయాగం అంటే 24 hours కూర్చుని మనం హోమం చేసేయగలుగుతామా?
ఆ గొప్ప యాగం అంటే ఏంటి? కుండలిని శక్తిని పైకి తీసుకొచ్చి ఇక్కడున్న అమృతంతో కలిపి ఆ రెండు కలిపిన దాన్ని మొత్తం మన దేహం అంతా స్ప్రెడ్ చేసుకోవడమే ఆ సోమరసాన్ని. అది ఎవరు చేస్తారో వాళ్ళే ఎప్పుడు ఎలా ఉంటారు అంటే నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్ళనే తరుణి అంటారు. ఆ తరుణి అంటే ఇక్కడ స్త్రీ, అంటే ఆ స్త్రీ ఎవరు అంటే జ్ఞానాన్ని ఎప్పుడైతే ఈ స్త్రీ పురుషుడితో కలుస్తుందో అక్కడ ఉన్న పురుషుడు ఎవరు అంటే కామేశ్వరుడు. ఆ కామేశ్వరుడితో ఎవరైతే కలుస్తారో వాళ్ళే అమ్మని చేరుకోగలుగుతారు. అంటే అమ్మ అన్న పదార్థాన్ని, ఆ లలితని చూడాలి అంటే మనం స్త్రీగా ఉండి పురుషుడిగా మారి అప్పుడు ఆ లలితని చూస్తున్నాము. వాళ్ళనే తరుణి అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ స్త్రీలు చేయొచ్చా పురుషులు చేయొచ్చా? బీజాక్షరాలు చదివి మనం చదివే ప్రతి అక్షరం బీజాక్షరమే. లలితా సహస్రం ఒక్కటే కాదండి. ఎందుకు అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలు ఏమిటి? బీజాక్షరాలే. మనం అవి లేకుండా మాట్లాడగలవా? లలితా సహస్రం చదవకూడదంటే స్త్రీ అసలు ఏం చేయకూడదు? మాట్లాడడం మానేయాలి. ఎందుకంటే ఆ నుంచి క్ష వరకు 51 అక్షరాలు లేకుండా ఇంకో మాట నోట్లోంచి రాదు కదా. అప్పుడు లలితా సహస్రంలో అయినా అవే అక్షరాలు ఉన్నాయి. అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు అలా మార్చి పెడుతున్నామంటే అంటే ఈ ఫలానా ఈ అక్షరాలన్నీ కలిస్తే ఈ మంత్రం అయింది అని చెప్తున్నారు. అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అన్ని అక్షరాలు బీజాక్షరాలే. అక్షరము అంటే అర్థం ఏమిటి? క్షరము లేనిది, చావు లేనిది. అంటే అమృతాన్ని ఇస్తుంది మనకి. అవి చెయ్యగా 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 అమృత తత్వం మన లోపలికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనం ఆ శివయ్యలా మారుతాం. అంటే పూర్తిగా జ్ఞానం సంపాదిస్తాం. ఆ జ్ఞానాన్ని పూర్తిగా సంపాదిస్తేనే అమ్మని చేరుతాం మనం. కాబట్టి ఇక్కడ స్త్రీలు చేయొచ్చా పురుషులు చేయొచ్చా ఏమీ లేదు. ఎందుకంటే సర్వాంతర్యామిని కాబట్టి మన అందరిలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అదే అమ్మవారి యొక్క స్వరూపం. దాన్ని మనం శుద్ధి చేసుకుంటానికి చేస్తున్నదే ఈ విద్య. కాబట్టి తప్పకుండా అందుకే వాళ్ళు అందులోనే చెప్పారు ఆత్మ విద్య అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన విద్య. చెయ్యాలి అంటే ఒకే ఒక్కటి ఉండాలి. అదేంటంటే మనస్ఫూర్తిగా చెయ్యాలి అన్నది ఉండాలి. అది ఉంటే చాలు, చేసేయచ్చు. అది లేకపోతేనే మనకు కారణాలు బోల్డన్ని వస్తాయి. ఎందుకంటే చెయ్యాలనుకుంటే ఒక్క కారణం కూడా ఉండదు. చేయకూడదు అనుకుంటేనే మనకు బోల్డ్ కారణాలు వస్తాయి. అప్పుడు ఇవన్నీ ఇది చెయ్యొచ్చా అది చెయ్యొచ్చా ఇవన్నీ. కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెయ్యాలి అన్న భావం ఉంటే అమ్మని ప్రతి ఒక్కళ్ళు చేరుకోవచ్చు. అమ్మ నుంచి ఈ సృష్టిలో ఎవరిని విడదీయలేరు. కాబట్టి అమ్మ తప్ప ఇంక జీవితం ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన విద్య కంపల్సరీ చెయ్యాలి. కాకపోతే చెయ్యాలా వద్దా కాదు, నేను ఫస్ట్ దాంట్లోనే చెప్పాను. ఏమని అంటే శ్రీ విద్య అంటే మనకి ఇప్పుడు రాలేదు. మనం పుట్టడమే శ్రీ విద్యతో పుట్టాం. ఎందుకంటే స్త్రీ లేకుండా మన లైఫే లేదు. ప్రతి దాంట్లోనూ స్త్రీని పెట్టుకుంటూనే వచ్చాం. కాబట్టి ఆ విద్య మనతో ముందుకు నడిపిస్తోంది. ఆ విద్య మనని ముందుకు తీసుకువెళ్తోంది. అమ్మతో అందరూ ఉండొచ్చు. కాబట్టి ఇది అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు అమ్మతో ఉండాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.